సో హలో గైస్, వెల్కమ్ టు మ్యాథ్స్ తెలుగు. టాపిక్ ఏంటి అని అంటే క్యాలెండర్. సో క్యాలెండర్స్ లో క్వశ్చన్ ఏంటి అని అంటే చూడండి. సో ఆన్ వాట్ డేట్స్ ఆఫ్ ఏప్రిల్ 2001 డిడ్ వెడ్నెస్డే ఫాల్స్. అంటే క్వశ్చన్ ఏంటి అని అంటే ఏప్రిల్ 2001 ఇయర్ లో ఏప్రిల్ నెలలో ఎప్పుడెప్పుడు వెడ్నెస్డేస్ వచ్చినాయి. సో ఇట్లా ఫైండ్ అవుట్ చేయాలి. సో దీన్ని ఫైండ్ అవుట్ చేయడానికి మనం ఏం మెథడ్ యూజ్ చేస్తున్నాం? కోడ్ మెథడ్. సో కోడ్ మెథడ్ ఏంటి అని అంటే సెంచరీ కోడ్ ప్లస్ ఇయర్ కోడ్ ప్లస్ మంత్ కోడ్ ప్లస్ డేట్ బై 7. సో కోడ్స్ అనేవి మనకి ఒక్కొక్క దానికి ఒక్కొక్క విధంగా ఉంటాయి. సో నేను అవన్నీ మన యూట్యూబ్ ఛానల్లో ఎక్స్ప్లెయిన్ చేసిన పోయి చూడండి. సో ఫస్ట్ ఏంటి చూడండి, ఇప్పుడు నేను ఏప్రిల్ 2001 లో ఏదైనా ఒక ర్యాండమ్ డేట్ ని చూస్ చేసుకొని ఆ రోజు ఏ వారం అవుతుందో చూసుకుంటే దాని తర్వాత వెడ్నెస్డే ఎప్పుడు అవుతుందో చూసుకోవచ్చు. ఎందుకంటే ఆడ్ డేస్ ప్లస్ చేసుకుంటే మనకి వెడ్నెస్డే వస్తుంది. సో దానికి +7 చేసుకుంటే వెళ్తే నాకు ఆడ్ డేస్ అని వస్తుంది. సో వెడ్నెస్డే ఎప్పుడెప్పుడు ఉంటుందో వస్తుంది. సో ఫైండ్ అవుట్ చేద్దాం ఏంటి అని అంటే, సో ఫస్ట్ ర్యాండమ్ గా మనం వెడ్నెస్డేస్ ఎప్పుడెప్పుడు ఉంటాయో కావాలి. సో కనీసం ఒక 4 డేస్ వస్తాయి కదా. సో నేను ఫస్ట్ ఏప్రిల్ రోజు ఏమవుతుందో చూస్తున్నా. సో ఫస్ట్ ఏప్రిల్ 2001 రోజు ఏమవుతుందో చూసుకుంటే, సో 2000 కి సెంచరీ కోడ్ ఏంటిది 6 ప్లస్ ఇయర్ కోడ్ ఏంటిది లాస్ట్ 2 డిజిట్స్ ప్లస్ డివైడ్ బై లాస్ట్ 2 డిజిట్స్ బై 4 చేయాలి. అంటే 01 ప్లస్ 1/4 ఏంటి 1 ప్లస్ మంత్ కోడ్ ఏంటి ఏప్రిల్ కి 6 ప్లస్ ఇచ్చిన డేట్ ఏంటిది మనం 1 కన్సిడర్ చేసుకుంటాం. సో బై 7 ఏమొస్తుంది అంటే 6 + 6 12 ప్లస్ 2 ఏంటి 14. సో 14 డివైడ్ బై 7 2s are 14 అంటే 0 ఆడ్ డేస్ అంటే ఏంటి నాకు సండే. సో ఫస్ట్ ఏప్రిల్ రోజు ఏంటిదంటే సండే. వెడ్నెస్డే ఎప్పుడు వస్తుంది అని అంటే నాకు ఫోర్త్ రోజు వెడ్నెస్డే వస్తుంది. సో 4th కి +7 యాడ్ చేయండి. 4 + 7 11 కి +7 యాడ్ చేయండి 18 కి +7 యాడ్ చేయండి 25. సో 25 కి +7 యాడ్ చేయండి. సో నెక్స్ట్ మంత్ కి వెళ్తుంది. సో 4 11 18 25 అనేది వెడ్నెస్డేస్. సో అర్థమైందా? అర్థం కాకపోతే మళ్ళీ చూడండి వీడియో. థ్యాంక్ యూ.